బంగారం ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. గత 2 రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టి సామాన్యుడికి ఊరటనిచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా పరుగులు తీయడం జరిగింది. దేశీయ బులియన్ మార్కెట్లో ఇప్పుడు బంగారం, వెండి ధరలు మనం చూస్తుంటే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. శుక్రవారం నాటి మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి పసిడి ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ ధరల పెరుగుదల ఇప్పుడు సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ రోజు నమోదైన ధరలను ఒకసారి మనం పరిశీలిస్తే 24 క్యారెట్స్ స్వచ్ఛమైన గోల్డ్ రేట్ ₹294 పెరిగి ₹14,858కు చేరింది. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే ₹2,940 పెరిగి ఏకంగా ₹1,48,580 మార్కును దాకింది. ఇది పసిడి ప్రియులకు నిజంగా షాకింగ్ విషయం అని కూడా మనం చెప్పాలి. ఇక మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ ₹270 పెరిగి 13,620 వద్ద నిలిచింది. దీంతో 10 గ్రామ్స్ గోల్డ్ 22 క్యారెట్స్ ₹2,700 పెరిగి ₹1,36,200కు చేరింది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్స్ గోల్డ్ ధరలో కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గ్రాముకు ₹221 పెరుగుదలతో ఇప్పుడు 11,144గా నమోదైంది. ఫలితంగా 10 గ్రామ్స్ 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే ₹1,11,440కు చేరుకుంది. బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చేదు వార్త. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే కిలో వెండి ధర ₹5,000 పెరిగి ₹2,65,000కు చేరుకుంది. వెండి ధరలో ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది. పెరిగిన ధరలు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. జూన్ 11వ తేదీన 24 క్యారెట్స్ గ్రాము ధర ₹14,564గా ఉంటే నేడు అది ₹14,858కు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే ₹13,350 నుంచి ₹13,620కి ఎగబాకింది. ఒకే రోజులో ఈ స్థాయిలో మార్పులు చోటు చేసుకోవడం బులియన్ మార్కెట్ లో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల్లో బంగారం ధరలు తగ్గినప్పుడు ఇక ధరలు స్థిరపడతాయని కూడా అందరూ ఆశించడం జరిగింది. జూన్ 11వ తేదీన 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే ₹2,130 తగ్గి ₹1,45,640 వద్ద 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ ₹1,950 తగ్గి ₹1,33,500 వద్ద నమోదైంది. ఆ తగ్గుదల తాత్కాలికమేనని కూడా తేలిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, దేశీయంగా డిమాండ్ పెరగడం వల్లనే ఈ ధరల పెరుగుదల సంభవించిందని కూడా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం ధరలు పెరగడానికి ఒక కారణమని చెప్తూ ఉన్నారు. వెండి పరిశ్రమల నుంచి వస్తున్న డిమాండ్ కూడా వెండి ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇప్పుడు బంగారం, వెండి కొనాలంటే జేబుకు పెద్ద చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తూ ఉంది.